ఓకే. సో, మనము మార్కు సువార్తలో ఉన్నాము. ఆ, ఇది ఫస్ట్ సువార్త. మనకు 4 సువార్తల్లో ఫస్ట్ రాయబడిన సువార్త మార్కు సువార్త అని కూడా చూసాము. మనకి బైబిల్‌లో కొత్త నిబంధనలో రెండో పుస్తకంగా ఇది ఉంటుంది. కానీ మొదటగా రాయబడింది ఇదే అని మనం కూడా చూసాము. సో, దీంట్లో పేతురు గారు ఇంకా ఏమేం చేశారు? మనం చూసే ఈయన పేరు యోహాను మార్కు. ఈయన బర్నబా దగ్గర పరిచయం చేశారు. తర్వాత పౌలు గారి దగ్గర పరిచయం చేశారు. తర్వాత పేతురు గారి దగ్గర పరిచయం చేశారు. పేతురు గారి దగ్గర ఈయన సువార్త ఇన్ఫర్మేషన్ని మొత్తం తెచ్చుకున్నారు. తర్వాత ఇంకా ఈయన స్టైల్ ఎలా ఉండేది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే అద్భుతాల గురించి ఎక్కువ ఉంటాయి. మనం చూసాం ఎన్ని అద్భుతాలు చేశారు ఈయన. ఒక నెంబర్ కూడా 18 అద్భుతాలు రికార్డ్ చేశారు. ఉపమానాలు ఎన్ని రికార్డ్ చేశారు? 4. అంటే ఆ రేషియో మనం చూసాం. అంటే 18 మిరాకిల్స్, ఓన్లీ 4 ప్యారబుల్స్. రేషియో దేనికి ఎక్కువ వస్తుంది మనకి? మిరాకిల్స్కి. అందుకు వాట్ జీసస్ డిడ్ అని మనం చూసాము. అందుకు మనము ఈ అంటే అన్ని అద్భుతాలే ఉండవు మార్కు సువార్తలో. అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి, ఉపమానాలు తక్కువ ఉన్నాయి. అంటే ఏం యేసు ప్రభు చెప్పారో తక్కువ ఉంటాయి. ఇంకా మనం ఏం చూసాం దీంట్లో అంటే ఒమిషన్స్. ఈయన ఏమేమో అంటే మిగతా సువార్తలతో మనం చూసుకుంటే మార్కు సువార్తలో ఈయన ఏం చేశారు? ఈయన పుట్టుక గురించి రాయలేదు. యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనకు ఉన్నది ఇక్కడ. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సువార్త? యోహాన్ గారు బాప్తిజం ఇస్తారు కదా, బాప్తిజం ఇచ్చే యోహాను, అక్కడి నుంచి మనకి సువార్త ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనం చూసాము యోహాన్ గారికి, బాప్తిజం ఇచ్చే యోహాన్ గారికి శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక ఆయన ఎవరంటే ఆంద్రియా. ఆంద్రియా ఎవరు అంటే ఈ యొక్క పేతురు యొక్క సహోదరుడు. సో అక్కడి నుంచి ఈయనకు తెలుసు మెస్సయ్య, అక్కడి నుంచే వీళ్ళు చూశారు. అందుకు ఈయన అక్కడి నుంచే యోహాన్ గారికి ఏమంటారు మార్క్ గారికి చెప్పింటారు, ఆయన అక్కడి నుంచి రాసుకుంటూ వచ్చారు. ఇవి ఒమిషన్స్ అనమాట. ఏది ఆయన పుట్టుక గురించి ఉండదు. తర్వాత ఇంకా మనం గమనిస్తే మెయిన్ ఇక్కడికి వచ్చాము ఏంటంటే 3 ఫేజెస్లో ఉంటుంది ఇక్కడ మనకి. మన మార్క్ గారు ఏం చేశారు అంటే ఫస్ట్ ఫేజ్ అంతా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో పాపులారిటీ గురించి ఉంటుంది ఆయన. ఫస్ట్ అది ఆ వర్స్ కూడా మనము చెప్పాము ఏంటి అంటే మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 3వ అధ్యాయము 12వ వచనం వరకు. దీన్ని మనము పాపులారిటీ అంటే అక్లమేషన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి? ప్రశంసలు. అంటే ఎక్కువ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కీర్తి అనేది సిరియా వైపుకు వెళ్ళిపోయింది. గలీలియాలో చాలామంది ఈయన వెంట వచ్చారు, హీలింగ్ కొరకు వచ్చారు. అంటే ఈయన పాపులారిటీ అనేది పెరిగింది ఇక్కడ. తర్వాత రెండవ ఫేజ్ ఏం చెప్పాం మనము అంటే ఆయనకు అపోజిషన్ స్టార్ట్ అయింది. ఆయనకేం స్టార్ట్ అయింది? అపోజిషన్. అది ఎక్కడి నుంచి ఎక్కడ? 3వ అధ్యాయం 13వ వచనం నుంచి తీసుకుంటే మనకి 7వ అధ్యాయము 23వ వచనం వరకు. అందుకు ఇక్కడ ఏంటి? శిష్యులు ఏంటి, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు, ఒక పంట చేలలోకి వెళ్ళిన తర్వాత వెన్నులు తుంచుకొని తిన్నారని, సబాత్ దినాన్ని ఆయన స్వస్థపరుస్తున్నారనేసి పరిచయాలు వీళ్ళంతా ఏంటి? అపోజిషన్ అనేది స్టార్ట్ అయింది. సుంకర్లతో పాపులతో తిరుగుతున్నాడు ఏంటి ఈయన అని కొన్ని అపోజిషన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఏంటి అంటే 3వ ఫేజు కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ మనకి ఈ 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 9వ అధ్యాయము 50వ వచనం వరకు 12 మంది శిష్యుల మీద అయినా ఫోకస్ ఉంటుంది. అంటే 12 మంది శిష్యులు కొన్ని విషయాలు ఆయన పర్సనల్గా షేర్ చేసుకునే విషయం కూడా మనకి ఇక్కడ మనం చూసామన్నమాట. సో ఇది మనము లాస్ట్ వీక్ వరకు చూసాము. సో ఈరోజు ఒక డయాగ్రామ్ మనం చూస్తే, ఇప్పుడు ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఎలా ప్రారంభమైందంటే మనం చూసాము యాక్షన్ గాస్పుల్ అని కూడా చెప్పాము. యాక్షన్ అంటే చాలా ఇమీడియట్లీ త్వరగా 2.5 సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత లాస్ట్ సంవత్సరం ఎలా ఆయన తీసుకెళ్తారంటే చాలా స్లోగా తీసుకెళ్తారు. తర్వాత లాస్ట్ వారం ఇంకా స్లోగా తీసుకెళ్తారు. శిలువ మరణం దగ్గర ఇంకా స్లోగా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మనము కొంచెం ఎగ్జాంపుల్ చూసాం, స్పీడ్గా వచ్చే ట్రైను చాలా స్పీడ్గా వస్తుంది, కానీ స్టేషన్కి వచ్చే ముందు ఏమవుతుంది? ఒక్కసారిగా ఆగదు. ఎలా అవుతుంది? స్లో అవుతా స్లో లాస్ట్గా ఆగిపోతుంది. సో ఈ మార్క్స్ వార్త కూడా ఎలా అంటే ఫాస్ట్గా ప్రారంభమై స్లో అవుతా యేసుక్రీస్తు శిలువ దగ్గర ఆగుతాడు కరెక్ట్గా. సో ఫస్ట్ 2.5 సంవత్సరాలు చాలా స్పీడ్గా తీసుకెళ్లారు.
లాస్ట్ 1 ఇయర్ అనేది చాలా స్లోగా తీసుకెళ్తారు అనమాట. ఇంకా 6 నెలలు అయితే ఇంకా స్లోగా తీసుకెళ్తారు, లాస్ట్ 6 నెలలు. సో ఇది మనం గమనిస్తే ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది ఈ యొక్క యోహాను సువార్త అంటే యోర్దాన్ నది దగ్గర ప్రారంభమైంది. ఎక్కడ? యోర్దాన్ నది దగ్గర. అక్కడి నుంచే కదా మనకి స్టార్ట్ అయింది. యోహాన్ గారు బాప్తిజం ఇచ్చేది ఎక్కడ? యోర్దాన్ నది. సో జోర్డాన్ ఇటు రాస్తాను. సో జోర్డాన్ నది దగ్గర ప్రారంభమై సో ఇక్కడి నుంచి ఎలా వెళ్తుందంటే గలీలేకి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు ఆయన? అంతే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పరిచయం చేశారు అంటే గలీలియా ప్రాంతంలో పరిచయం చేశారు. గలీలియా అంటే క్యాపెర్నహూము, నాజరేతు, తైబీరియస్, తర్వాత కొరాజీను, మీకు పట్టణాలు కొన్ని కనిపిస్తుంటాయి బైబిల్లో. క్యాపెర్నహూము అనే పట్టణం మీకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కొరాజిన్ అనే పట్టణం కనిపిస్తూ ఉంటుంది. బెత్సయిదా అనే పట్టణం కనిపిస్తూ ఉంటుంది. నాజరేత్ అనే పట్టణం కనిపిస్తూ ఉంటుంది. నాజరేత్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పెరిగినదే అదే ఊరు అనమాట. అది గలీలీ. సో గలీలీలో ఆయన పరిచయం స్టార్ట్ చేస్తాడు. మార్కు సువార్త వెళ్ళేది. సో తర్వాత ఇక్కడి నుంచి సిజేరియా ఫిలిప్పీకి వెళ్తాడు. సిజేరియా ఫిలిప్పీ ఇక్కడ నుండి హెర్మోన్ కొండ దగ్గరికి వెళ్తారు. ఇదంతా ఒక 2.5-3 సంవత్సరాల లోపల అయిపోతుంది. సో ఇక్కడి నుంచి ఆయన యెరూషలేంకి వస్తారు. అంటే యెరూషలేంకి వెళ్ళే మార్గం సిద్ధపరచుకుంటాడు. ఎలా వస్తారు అంటే పెరియా అనే ఒక దేశం ఉంటుంది. దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. జస్ట్ పెరియా, పిఈఆర్ఈఏ. సో దాని గుండా ఆయన వచ్చి గోల్గతా అంటే జెరూసలేంకి వచ్చి ఇక్కడ శిలువ మరణం పొందుతాడు. అంటే ఫాస్ట్గా అంటే ఇది మ్యాప్ ఇజ్రాయెల్ పట్టణాన్ని మనం గమనిస్తే యోర్దాన్ అనేది ఏంటంటే ఇక్కడ ఉందనుకోండి. యోర్దాన్ నుండి గలీలియాకి వెళ్తుంది. ఆయన సువార్తలా ఉండి గలీలియాలను పరిచయం చేసినట్టు ఉంటుంది. గలీలియా నుంచి సిజేరియా ఫిలిప్పీ అంటే ఇది ఒక ఊరి పేరు అనమాట. ఫిలిప్పీ పట్టణం అంటారు. అంటే ఫిలిపియల్ కాదు, సిజేరియా ఫిలిప్పీ. అక్కడి నుంచి హెర్మోన్ కొండ. హెర్మోన్ అంటే ఇది ఇజ్రాయెల్కి నార్త్ సైడ్ ఉత్తరాన. మనకి హిమాలయాలు ఎలా ఉంటాయి? హిమాలయాలు మనకి ఎక్కడున్నాయి? ఉత్తరాన ఉన్నాయి కదా. సో అదేవిధంగా హెర్మోన్ కొండ అంటే మంచు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో అక్కడి నుంచి ఏంటంటే ఈయన పెరియా అనే దేశం అంటే యోర్దాన్ అవతల ఇది 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 ఇజ్రాయెల్ అనుకోండి ఇలా. సో యోర్దాన్ అవతల పెరియా అని ఉంటుంది. తర్వాత యెరూషలేంలోకి వచ్చి ఆయన శిలువ మరణం పొందుతాడు. సో ఈ లాస్ట్ 6 నెలలు అనేది చాలా స్లోగా తీసుకెళ్తాడు మార్క్. జస్ట్ ఈ ఒక కొండ రాసుకోండి. జస్ట్ ఒక కొండలా ఇలా వెళ్ళి ఇలా వస్తుంది. సో ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. మనకేంటి అంటే టర్నింగ్ పాయింట్ ఉంటుంది మనకి మార్కు సువార్తలో. దాన్ని ఏమంటారంటే వాటర్ షెడ్ మూమెంట్ అంటాడు. వాటర్ షెడ్ మూమెంట్ అంటే అర్థం ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వేసుకున్నారా? నేను వాటర్ షెడ్ మూమెంట్ ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి మనం ఎంటర్ అవుతున్నాము మార్కు వార్తలో. ఇది వేసుకుంటే నేను రబ్ చేస్తాను. సో జస్ట్ యోర్దాను, గలీలియా, ఫిలిప్పీ, హెర్మోను, తర్వాత పెరియా అనే దేశం నుంచి జెరూసలేం కిందికి దిగుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు అంటే సిజేరియా ఫిలిప్పీ అనే ఒక పట్టణానికి వెళ్ళారు. మనం చూసాం కదా. ఎక్కడి నుంచి? యోర్దాన్ నుంచి గలీలియా వెళ్ళారు. గలీలియా నుంచి సిజేరియా ఫిలిప్పీ. ఇప్పుడు సిజేరియా ఫిలిప్పీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక డౌట్ వచ్చింది. ఒకసారి 8వ అధ్యాయము 27 నుంచి 30 వరకు చదువుతారా? 8వ అధ్యాయము 27. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరేతో చేరిన గ్రామములకు బయలుదేరాను. ఏంటి సిజేరియా ఫిలిప్పీ? మనకు తెలుగులో ఏముంది అది? ఫిలిప్పుదైన కైసరయతో. మైక్ అంటే ఆన్ చేయండి.
యేసు తన శిష్యులతో ఆ. పిలుపుదైన కైసరేతో సో చేరిన ఫిలిప్పుదైన కైసరియా, సిజేరియా ఫిలిప్పి అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏముంది? కైసరయ ఫిలిప్పుదైన కైసరియా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమడుగుతున్నాడు? చేరిన గ్రామములకు బయలుదేరెను. ఆ, మార్గములో నుండగా ఆ, నేను ఎవరినని ఆ. జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. ఏమన్నారు? నేను ఎవరు, నా గురించి అసలు ఏమనుకుంటున్నారు జనాలు అని ఒక ఫస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేశారు, ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయింది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు? 2.5 years, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈయనకు ఒక డౌట్ వచ్చింది, యేసుక్రీస్తు నా గురించి ఏమనుకుంటారంటే ఏమేమి ఆన్సర్లు ఇచ్చారు చెప్పండి. అందుకు వారు ఆ, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు బాప్తిసం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు మరికొందరు ప్రవక్తలలో ఒకరనియు చెప్పుకొనుచున్నారనిరి. చెప్పుకొనుచున్నారనేది. అందుకాయన అందుకు ఆయన మీరైతే మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని ఆ, అడుగుగా, సరే, వాళ్ళై లోకం ఏమనుకుంటుంది? కొంతమంది బాప్తిసం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలు అనుకుంటారు. ఇంకా మనకు వేరే సువార్త చూసుకుంటే ఇర్మియా ప్రవక్త అని కూడా ఉంటుంది మనకి. ఎలీజా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నారు నిన్ను అని చెప్తారు. కానీ ఇప్పుడు అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి, అది నాకు ఇంపార్టెంట్ అనే మాట క్వశ్చన్ అడుగుతారనమాట. సో ఎందుకు ఆయన అక్కడ అడిగారు ఆ క్వశ్చన్ అంటే చాలా ఇంపార్టెంట్. అసలు అక్కడే ఎందుకు అడగాలి యేసుక్రీస్తు ప్రభువారు? ఇంకెక్కడైనా అడగచ్చు కదా, వేరే ప్రాంతంలో అడగచ్చు కదా, ఎందుకు అడగచ్చు కదా అనుకుంటే సిజేరియా ఫిలిప్పి యొక్క ఎందుకు ఆ పట్టణంలో అడిగారు అనేది మనం చూస్తే మనకు ఆన్సర్ కీ దొరుకుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే అడగాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మనం గమనిస్తే ఇందాక నేను హెర్మోన్ అని ఒక కొండ చెప్పానా, హెర్మోన్ అని. ఈ హెర్మోన్ అనేది ఏంటి అంటే మంచు కరుగుతూ వచ్చి వాటర్ ఫామ్ అవుతుందా? సో ఇక్కడి నుంచి రివర్ ఫామ్ అయ్యి సిజేరియా ఫిలిపిలో ఒక రివర్ అనేది ఏంటంటే ఫ్లో అవుతుంది. యోర్దాన్ నది ప్రారంభం అక్కడి నుంచి ఫ్లో అవుతూ యోర్దాన్లో కలిసిపోతుంది. ఇక్కడ సిజేరియా ఫిలిపి పట్టణం ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే దీనికన్నా ముందు నేను మన భారతదేశంలో ఇప్పుడు హిమాలయ పర్వతాలు కరిగి గంగా నదిగా మారుతుందా? గంగా నదిగా మారుతుందా? గంగా నదిని ఏం చేశారు? పుణ్యక్షేత్రం చేశారా? పుణ్యక్షేత్రం అంటే సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఉన్నాయి కదా అక్కడ, డిఫరెంట్ అంటే ఆ దేవులను వాళ్ళు ఆరాధిస్తారు. సో ఈ సిజేరియా ఫిలిప్పి కూడా ఏంటంటే ఇక్కడ కొన్ని దేవతలను వీళ్ళు ఆరాధించేవాళ్ళు, వాళ్ళల్లో ఒక దేవత పేరు ఏంటంటే పాన్ గాడ్ అనేవాడు. ఏమనేవాళ్ళు? పాన్ గాడ్ అంటే. ఇంకా అదొకటి. తర్వాత ఏంటి అంటే ఈ ఫిలిప్ ఆయన పేరు. ఈ ఫిలిప్ ఆయన ఎవరు అంటే హెరోదు ఆయన కుమారుడు. మనకి బైబిల్లో హెరోదు చూసింటారు మీరు, యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తారు. సో హెరోదు యొక్క కుమారుడు ఎవరంటే ఫిలిప్. సో ఈయన ఏం చేస్తాడు అంటే కైజర్ అంటే ఎవరు అంటే రోమా చక్రవర్తిని కైజర్ అంటాం. హైదరాబాద్ చక్రవర్తిని ఒక సమయంలో మనం ఏమనే వాళ్ళము? నిజాం అనేవాళ్ళము. ఈజిప్ట్ చక్రవర్తిని మనం ఏమంటాము? ఫారో అంటాము. ఆ కైజర్ ఉన్న కైజర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు విగ్రహాలు చేసి దేవుడుగా వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఏం ఆరాధించేవాళ్ళు? దేవునిగా ఆరాధించేవాళ్ళు అనమాట కైజర్ని. సో అందుకు ఈయన ఏం చేశారంటే ఆయన పేరు ప్లస్ కైజర్ కలిపి ఆ పట్టణానికి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే కైజర్ గారి విగ్రహం పెట్టి ఆరాధిస్తారు. ఎవరు? ఫిలిప్ గారు కైజర్ గారి విగ్రహం పెట్టి ఆరాధించేవాళ్ళు. ఆరాధిస్తూ ఆ పట్టణానికి ఏం పేరు పెట్టారు అంటే సిజేరియా ఫిలిప్పి. కైజర్ అంటారు, ఇంగ్లీష్లో సీజర్ అంటారు. సో సిజేరియా ఫిలిప్పి ఆయన పేరు మీద, కైజర్ పేరు మీద పట్టణం పేరు పెట్టుకున్నారు అనమాట. ఇక్కడ పాన్ గాడ్ అంటే ఏంటంటే దేవుడు అంటే అదృశ్య దేవుడు ఎవరో మనిషి రూపంగా వచ్చాడు అని ఇక్కడ ఒక గాసిప్ అనేది నడిచేది ఆ సమయంలో. అంటే ఈ పాన్ గాడ్ ఈ ఎవరైతే అంటే అన్ని దేవుళ్ళ కన్నా ఈ పై దేవుడు మోర్టల్గా అంటే శరీర రూపంగా వచ్చాడు అనే ఇక్కడ పుకారు ఉంది ఈ సిజేరియా ఫిలిపిలో. అందుకు ఇక్కడ అంటే రిలీజియస్ ఎక్కువ ఉంటుంది. రిలీజియన్ అంటే ఏంటంటే ఎక్కువ మత సంబంధమైన విషయాలు ఎక్కువ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడ సిజేరియా ఫిలిపిలో. సో ఇంకా మనం గమనిస్తే మనకి బైబిల్లో ఈ రోమన్స్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనము ఎస్ఆర్ నగర్లో ఉన్నాము, అమీర్పేట ఉంది. సో రోమన్స్ వచ్చేసి అంటే రోమా చక్రవర్తి వచ్చి మన ఎస్ఆర్ నగర్ని ఓడగొట్టారు అనుకోండి. ఓడగొట్టేస్తే మనము ఎస్ఆర్ నగర్లో ఉండే వాళ్ళం అందరము ఎక్స్ అనే దేవతను ఆరాధిస్తున్నాం అనుకోండి. ఎస్ఆర్ నగర్లో మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ అనే దేవతను ఆరాధిస్తున్నాము. ఆ రోమన్ చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆ ఎక్స్ అనే దేవత విగ్రహాన్ని తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేవాడు. ఆయన టెంపుల్లో పెట్టేవాడు. తర్వాత అమీర్పేటకి వెళ్తాడు అనుకోండి. అమీర్పేటకి వెళ్ళి అక్కడ అమీర్పేటని కూడా ఓడగొట్టారు. వాళ్ళు వై అనే దేవతను ఆరాధిస్తున్నారు. ఆ వై అనే దేవతను కూడా తీసుకెళ్ళి ఆయన టెంపుల్లో పెట్టుకునేవాడు. అందుకు పాన్ గాడ్ అంటే అర్థం ఏంటంటే, మనము పాన్ ఇండియా సినిమా అంటే అర్థం ఏంటి చెప్పండి? మన భారత అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారు. అంటే డిఫరెంట్ ప్యాంథియన్ అని కూడా, అంటే డిఫరెంట్ దేవుళ్ళని వాళ్ళు అక్కడ పెట్టేవాళ్ళు. ఇప్పుడు యూదుల దగ్గరకు వచ్చారు. యూదులు ఏ విగ్రహాన్ని ఆరాధించట్లేదు. యూదులు ఏ విగ్రహాన్ని వాళ్ళు ఆరాధించారు. ఎందుకు? వాళ్ళకి మొదటి ఆజ్ఞనే మీరు ఏ ప్రతిమను కూడా మీరు చేసుకొని మొక్కకూడదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు నాస్తికులు, వీళ్ళకి ఏ దేవుడు లేడు అని అనుకొని, కానీ యూదుల వల్ల ఏంటి అంటే వీళ్ళకి లాభాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ రిలీజియన్ని వాళ్ళు లీగల్ చేశారు. దాన్ని లాటిన్లో ఏమంటే రిలీజియో లిసిటా అంటారు. అంటే యూదుల రిలీజియన్ని, యూదులు ఆరాధించే ఒక జూడాయిజం అంటారు కదా, యూదులు ఆరాధించే ఆ యొక్క రిలీజియన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు లీగల్ అంటే ఏంటంటే రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు మనకు భారతదేశంలో కొన్ని రికగ్నైజ్డ్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, హిందూయిజం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, తర్వాత బుద్ధిజం కానీ, జైనిజం కానీ, మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్త సెక్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి, మనకు ఎవరన్నా వలస వచ్చి వాళ్ళు ఏదో సంథింగ్ క్యాస్ట్ అనుకోండి, వాళ్ళు ఏదో రిలీజియన్ అనుకోండి, వెంటనే రిజిస్టర్ చేయరు కదా వాళ్ళది, అదర్స్ అనేదో పెట్టేస్తారు వాళ్ళని, మైనార్టీ కింద కూడా వేరు అప్పుడే. సో అదేవిధంగా ఏంటి, వీళ్ళు కూడా ఆ రిలీజియన్ అన్నిటి రికగ్నైజ్ చేసే వచ్చేవాళ్ళు రోమన్స్. సో వీళ్ళకి ఏ విగ్రహం లేదు, కానీ వీళ్ళ రిలీజియన్ని లీగలైజ్ చేశారు. దాన్ని ఏమంటే రిలీజియో లిసిటా, LICITA, రిలీజియో లిసిటా అంటారు. ఇప్పుడు క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. క్రిస్టియానిటీ కూడా వీళ్ళు ఫస్ట్లో ఏమనుకునే వాళ్ళు, రోమన్స్ యూదులే కదా, ఫస్ట్ మనకి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానం అయ్యి మరి ఆరోహణం అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడిన ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అంతా ఎవరు? యూదులే. సో ఇది కూడా యూదులలో ఒక సెక్ట్ అనుకున్నారు, అంటే యూదులే అనుకున్నారు ఫస్ట్. కానీ తర్వాత ఆయనకు తెలిసింది ఏంటి అంటే వీళ్ళు యూదులకు వీళ్ళకు పడదు అని వాళ్ళకి తెలుసుకున్నప్పుడు క్రిస్టియన్స్ని ఏం చేశారు అంటే వాళ్ళు రిలీజియో ఇల్లిసిటా అన్నారు. అంటే ఇల్లీగల్ రిలీజియన్ క్రిస్టియానిటీ అనేది. క్రిస్టియానిటీ అనేది ఏంటి అంటే రిలీజియో ఇల్లిసిటా అంటే ఇల్లీగల్ రిలీజియన్. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఈ రిలీజియన్ని ఫాలో అయ్యే వాళ్ళను నేను వెళ్ళి హింసించినా కూడా కేసు ఉండదు. ఈ రిలీజియన్ని ఫాలో అందుకు క్రైస్తవులకు ఎందుకు శ్రమలు వచ్చాయి అంటే దీనివల్లే. వీళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే తీసుకెళ్ళి సింహాల బోన్లోకి వేసుకున్నా కేసు ఉండదు, వీళ్ళను నడి రోడ్డు మీద కొట్టినా కూడా కేసు ఉండదు వాళ్ళకి. ఎందుకు? వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్ ఏంటి? ఇల్లీగల్ రిలీజియన్. యూదుల్ని కొట్టకూడదు మళ్ళీ, ఎందుకు? యూదులు వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది వాళ్ళ యొక్క జూడాయిజంకి, రిలీజియో లిసిటా. సో అది ఈ యొక్క సిజేరియా ఫిలిపీలో మొత్తం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అన్ని చేసేవాళ్ళంట. ఇప్పుడు అందుకు ఈ ఏమంటారు సీజర్ అనే ఆయన ఒక విగ్రహం చేసి వాళ్ళు సీజర్నే దేవుడుగా చేసేవాళ్ళు. ఒక రోజు కూడా వాళ్ళు ప్రకటించుకుంటారనమాట, సీజర్ ఈస్ లార్డ్ అని అందరూ అనాలి ఆ రోజు. కైజరే ప్రభు అందరూ అన్నారు, కానీ ఒక క్రైస్తవుల మటుకు ఆ మాట అనలేదు. ప్రకటన గ్రంథంలో ప్రభు దినం అనే ఒక మాట ఉంటుంది మీకు మొదటి అధ్యాయంలో. ప్రభు దినం అంటే అది సండే కాదు, సాటర్డే కాదు. రోమా క్యాలెండర్ ప్రకారము వాళ్ళు సీజర్ ఈస్ లార్డ్ అని ఆ రోజు అందరూ ప్రకటించాలి. సీజర్ ఈస్ లార్డ్ అని ఆ రోజు ప్రకటించాలి. ఎవరైతే ఆ రోజు సీజర్ ఈస్ లార్డ్ అని ఆయన ముందర తల వంచలేదో, అనలేదో ఆ మాట, వాళ్లకు శిక్ష ఉంటుంది ఆ రోజు. అర్థమైందా? సో ఎందుకు? రాజుల్ని వాళ్ళు దేవుళ్ళుగా చేసేవాళ్ళు. సో ఆ సమయంలో ఆ ప్లేస్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేనెవరిని అన్నారు. నా గురించి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు
అప్పుడు చదవండి నెక్స్ట్. అందుకు ఆయన ఆ, ఆ, ఇక్కడ ఏమన్నారు? పేతురు గారు ఏమన్నారు? నువ్వు క్రీస్తువు, నువ్వు క్రీస్తువు. ఇప్పుడు ఫస్ట్ టైము యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు వరకు ఆయన యొక్క శ్రమల గురించి చెప్పలేదు, కానీ ఈ మాట వాళ్ళు ఎప్పుడైతే గ్రహిస్తారో దాని తర్వాత నుంచే శ్రమల గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అంతవరకు మీరు చదవండి మార్కు సువార్తకి, మీరు ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు ఈ వచనానికన్నా ముందు ఎక్కడే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట పలికినట్టు మీకు ఉండదు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతారు, శ్రమలు పడతారు, మరణిస్తాడు, 3వ దినాలు లేస్తారు అనే మాట మీకు ఎక్కడా కనిపించదు. ఎప్పటి నుంచి కనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే వాళ్ళ శిష్యులు నువ్వు క్రీస్తువయ్యా, నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని ఎప్పుడైతే వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారో, గ్రహిస్తారో, అప్పుడు ఇప్పుడు నేను ఈ సత్యం చెప్పడానికి మీరు అర్హులు అని యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి నుంచి ఏంటంటే వాటర్ షెడ్ మూమెంట్. అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి బోధ అంతా మారిపోతుంది. అప్పటి నుంచి ఆయన బోధ ఎలా ఉంటుందంటే ఏమంటారు, ఇంకా శ్రమలు రాబోతున్నాయి, ఇంకా నేను శ్రమ పడబోతున్నాను, యెరూషలేంకి నేను వెళ్ళాలి అని యెరూషలేంకి స్టార్ట్ అవుతారు. ఇంకా పరిచర్య చేయరు గలీలీలో ఆ మాట తెలిసిన తర్వాత. అర్థమైందా? దీన్ని ఏమంటారంటే వాటర్ షెడ్ మూమెంట్. అంటే ఒక టర్నింగ్ పాయింట్. సువార్తకి మొత్తానికి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈ మాట. సువార్తకి టర్నింగ్ పాయింట్ ఏంటి? ఈ మాట. సో ఎవరు కన్ఫెస్ చేశారు మనకు? పేతురు గారు కన్ఫెస్ చేశారు. చేసిన వెంటనే 8వ అధ్యాయం 31 వచనం చదువుతారా? అదే సువార్తలో 8వ అధ్యాయం 31 వచనము. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించారు. అప్పటి నుంచి బోధించడం స్టార్ట్ చేశాడు ఆయన. అర్థమైందా? ఎప్పటి నుంచి బోధించడం స్టార్ట్ చేశారు? ఎప్పుడైతే పేతురు గారు నువ్వు దేవుని పరిశుద్ధుడివి, నువ్వు దేవుని క్రీస్తువి. ఇంకొక సువార్తలు ఏముంటుందంటే, ఇది రక్త మాంసాలు నీకు బయలుపరచలేదు పేతురు, తండ్రి అయిన దేవుడు నీకు మాట బయలుపరిచాడనే మాట ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే వాటర్ షెడ్ మూమెంట్. ఇప్పుడు ఆయన యొక్క ఈ హెర్మోన్ కొండకు తీసుకెళ్ళి మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అంటే రూపాంతర కొండ అంటాం కదా మనము. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? రూపాంతరం చెందుతారు. ఇప్పుడు వాళ్ళు అర్హులు. ఎందుకు అంటే ఈయన ఎవరో తెలుసు, అంతకుముందు తెలియదు వాళ్ళ. సో అందుకు క్లియర్గా ఉంది కదా బైబిల్లో. మీరేమనుకుంటున్నారు నా గురించి? వాళ్ళతో నాకు అనవసరం. మీరేమనుకుంటున్నారంటే నువ్వు దేవుని పరిశుద్ధుడివి, క్రీస్తువి అనగానే ఎస్, రక్త మాంసాలు మీకు బయలుపరచలేదు, దేవుడు మీకు బయలుపరిచారు అని చెప్పి నేను శ్రమలు పాలవబోతున్నాను అని చెప్పి. అప్పుడు ఇంకొక సువార్తలో ఏముంటుంది అంటే సంఘం అనే మాట ఫస్ట్ టైం వాడతారు యేసుక్రీస్తు ప్రభువారు. పేతురు నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట ఏమంటారు గేట్స్ ఆఫ్ హేడిస్ అంటే పాతాళ ద్వారాలు కూడా నిలబడవు అనే మాట. సంఘం అనే మాట ఫస్ట్ టైం ఎప్పుడు మాట్లాడతారు అంటే అప్పుడే. ఎప్పుడైనా ఒక సంఘంలో ఒక సంఘస్థుడిగా సంఘానికి వచ్చినా పోయినా దేవునికి సంబంధం లేదు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని ఎవరైతే అంగీకరిస్తారు చూడండి, వాళ్ళు మాత్రమే సంఘంలో మెంబర్స్ దేవుని దృష్టిలో. యేసుక్రీస్తు ప్రభువారిని క్రీస్తు అని ఎవరు అక్నాలెడ్జ్ చేయకుండా, ఒప్పుకోకుండా వచ్చి సంఘంలో కూర్చున్న దేవుడి దృష్టిలో సంఘంలో అతనికి మెంబర్షిప్ లేనట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఫస్ట్ టైము సంఘం అనే మాట ఆయన దగ్గర మాట్లాడారు. సంఘానికి గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే ఎక్లీషియా అంటారు. సంఘానికి అంటే మనం చర్చ్ అంటాం కదా, గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఏంటంటే సపరేట్ చేయబడిన వాళ్ళు. ఆ సమయంలో గ్రీకులో ఈ భాష వాడకంలో ఉండేది ఏంటంటే సపరేట్గా గ్రూప్గా ఫామ్ అయ్యే వాళ్ళని ఎక్లీషియా అనేవాళ్ళు. అదే పదాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వాడారు. ఎక్లీషియా అంటే అర్థం ఏంటి? సపరేట్ చేయబడిన వాళ్ళు,
క్లబ్ కాదు. అంటే ఇప్పుడు మనం క్లబ్ ఉంటుంది. క్లబ్ అంటే ఏంటి? మనం నలుగురం కలిసి ఒక సపరేట్గా ఒక చోట గ్యాదర్ అవుతాం. సో క్లబ్ కాదు సంఘం అంటే. ఏంటంటే సపరేట్ ఒక పని కొరకు, ఒక కామన్ పని కొరకు సపరేట్ చేయబడిన వాళ్ళని ఏమంటారు అంటే సంఘం అంటారు. దానికి వాడబడిన పదం ఏంటంటే ఎక్లీషియా అంటారు. సో ఎక్లీషియా అనే పదాన్ని ఆయన మొదటిసారిగా వాడారు. సో ఇంకోటి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అలా దేవుడు ఎప్పుడే కానీ ఆయన యొక్క మర్మాన్ని ఒకేసారిగా బయలుపరచాడు. స్లోగా తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలం అనుకోండి, చిన్నపిల్లలకి ఒక్కసారిగా మనము ఏమంటారు గట్టి పదార్థాలు పెడతామా లేదా బిర్యానీలు పెడతామా? మనం ఏం చేస్తాం? ఫస్ట్ తల్లిపాలు, వాటర్ కూడా తాపించారు ఫస్ట్. తర్వాత ఒక 4 months 5 months తర్వాత చిన్నగా మెత్తగా చేసి కొంచెము రైస్ తినిపిస్తారు, కొంచెం సెరిలాక్ తినిపిస్తారు, కొంచెంగా నీళ్లు, మామూలు నీళ్లు తాపించరు, వేడి చేసి చల్ల చేసిన నీళ్లు తాపిస్తారు. సో స్లోగా బేబీని ఎదిగే కొలది ఏంటి స్లోగా వాళ్ళ ఫుడ్ కెపాసిటీ కూడా పెంచుతాము. దేవుడు ఏంటి అంటే బైబిల్లో ఆయన ప్రత్యక్షత ఏంటంటే ప్రోగ్రెసివ్గా తీసుకెళ్తాడు. అంటే ఒక్కసారిగా ఆయన చెప్పరు, చిన్నగా చెప్పుకుంటూ వెళ్తారు. ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి మనకు ఆది కాండంలో ఉండదు. ఎక్కడుంటుంది? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సంఘం అనేది మనకు పాత నిబంధన గ్రంథంలో ఉండదు. ఎక్కడుంటుంది? కొత్త నిబంధనలో ఉంటుంది. అంటే స్లోగా దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎలా ఉంటాయంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటారు. అంటే ఇప్పుడు నాకు అనుకోండి, దేవుడు ఒక లెవెల్ వరకు ప్రత్యక్షత ఇస్తాడు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక లెవెల్ వరకు ప్రత్యక్షత ఇస్తాడు. అలా ఆయన ఒక కంప్లీట్ విల్లుని, ఆయన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఆయన కంప్లీట్ అయినంత వరకు ఏం చేశారు అంటే ఇస్తూ వచ్చారు ప్రత్యక్షతలు. ఎప్పుడైతే ప్రకటన గ్రంథంతో ఆయన ఒక కంప్లీట్ విల్లు, కొత్త భూమి కొత్త ఆకాశము సమస్తము నూతనం చేయుచున్నాను అని ఎప్పుడైతే అన్నారో అక్కడికి స్టాప్ అయిపోయింది. అంటే బైబిల్ గ్రంథం అనేది కంప్లీట్ అయిపోయింది. సో ప్రోగ్రెసివ్గా వెళ్ళింది మనకి. బైబిల్లో మీరు గమనిస్తే నోవా తర్వాత అబ్రహాం పిలుపు తర్వాత యాకోబు సంతానం ఐగుప్తుకు వెళ్తుంది. వాళ్ళు అక్కడ విస్తరిస్తారు, మళ్ళీ ఇజ్రాయెల్కి వస్తారు, మళ్ళీ వాగ్దాన దేశాన్ని కోల్పోతారు, మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు పుడతారు. పుట్టిన తర్వాత మళ్ళీ శ్రమలను వేస్తాడు, చనిపోతాడు, 3వ దినాలు లేస్తాడు, ఆరోహణం అయిపోతారు. మళ్ళీ పెంతెకొస్తు దినం రోజు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆ తర్వాత సంఘం స్టార్ట్ అవుతుంది. సంఘము యెరూషలేములో స్టార్ట్ అయింది, తర్వాత యూదయాకి, తర్వాత సమరియాకి, తర్వాత బూదిగంతంలో అంటే నాన్ జూయిస్ అంటే యూదులు కాని వాళ్ళకి సువార్త వచ్చింది. అలా వస్తూ భారతదేశానికి కూడా వచ్చింది. అలా భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి మన చర్చికి. చూడండి ఎలా వచ్చింది, ప్రోగ్రెసివ్గా వస్తుంది. అలా దేవుడు కంప్లీట్ ఒకసారికి కూడా ఒకే రోజు అందరు మారుమనసు పొందరు. అది చాలా. అందుకు ఇక్కడ కూడా దేవుడు ఏం చేశారు? చిన్నగా ట్రైనప్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళకు. ఇప్పుడు క్రీస్తు అని చెప్పంగానే రూపాంతర కొండకు తీసుకెళ్ళిపోయాడు. రూపాంతర కొండకు తీసుకెళ్ళంగానే అప్పుడు ఆయన ఏంటి మోషేతోను ఏలియాతోను ఆయన మాట్లాడినప్పుడు పేతురు గారు వాడబడిన పదం ఏంటంటే అక్కడ క్లియర్గా ఉంటుంది. 9th chapter 3rd చదువుతారా? అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగులు తెల్లవనియు ఆయను. మిగుల తెల్లవని అని ఇంకా లోకమందు ఏ చాకలి అంత చల్ల అంటే ఆయన చూడండి హ్యూమరస్ వర్డ్ వాడుతున్నాడు అక్కడ. ఎలాంటి పదం మాట్లాడుతుంటే ఇప్పుడు కంపారిజన్ చూడండి, ఏ చాకలి అంత తెల్లగా ఉతకలేడంట. అంటే కంపారిజన్. సో అంత ప్రకాశంతో ఉన్నాయో చెప్పడానికి ఆ మాట వాడారు అనమాట. సో అక్కడ ఆయన ఎవరితో మాట్లాడారు? ఏలియాతో మోషేతో ఆయన మాట్లాడారు. సో ఎలా కనుక్కున్నారు ఆయన ఏలియాతో మోషే ఆయనని? పేతురు గారు ఇప్పుడు మోషే గారు ఎప్పుడు చేశారు పరిచర్య? వీళ్ళు వచ్చిన 1500 years ముందు, 1000 years ముందు ఎలీజాము చేసినట్టున్నారు. కానీ ఆయన మోషే ఆయన ఎలీజాని ఎలా కనుక్కున్నారు? నమ్ముతారు. కానీ ఆయనే అంటే ఇప్పుడు ఇద్దరు వచ్చారు, ఈయన మోషే ఈయన ఏలియాని ఎలా కనుక్కున్నారు? లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. దేవుడు ఆత్మీయ నేత్రాలు ఇచ్చినప్పుడు మనకేమవుతుంది? కనుక్కోగలుగుతాం. ఇప్పుడు పునరుద్ధానం మనం అయిన తర్వాత మనకేంటంటే మన ముత్తాతల్ని కనుక్కుంటాము. మనం చూడలేదు వాళ్ళని ఎప్పుడిని. ఆదాం ఎవరో మనం చెప్పగలము. ఆదాము, రూతు, ఎస్తేరు మనం చెప్పగలుగుతాం తెలంగాణ. అర్థమైందా?
సో దేవుడు ఆ యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పుతాడు, మనకి ఆత్మీయ నేత్రాలని విప్పుతాడు. ఇప్పుడు సంఘము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవదూతలు ఉంటాయి, తెలుసా మీకు? దేవదూతలు కూడా ఆ సంఘానికి వచ్చి యేసుప్రభుకి రిపోర్ట్ ఇస్తాయి మనకి. అందుకు ప్రకటన గ్రంథంలో ఆయన సంఘపు దూతకు, ఎఫీసీ సంఘంలో దూతకు రాయము ఈ లెటర్ అంటారు. పౌలు గారు కూడా ఏం చెప్తారు? మీరు తల మీద ముసుగు ఎవరిని బట్టి వేసుకుంటారు? దేవదూతల్ని బట్టి వేసుకోండి అంటారు. దేవదూతను బట్టి మీరు ముసుగు వేసుకోండి, వాళ్ళకి ఈయన స్త్రీ ఈయన పురుషుని డిఫరెన్స్ చూపించండి అని చెప్తుంటాడు ఆయన. కానీ మనకు కనిపించరు కదా. సో దేవుడు ఆత్మీయ నేత్రాలు విప్పాడు అనుకోండి. ఇప్పుడు ఎలీషాకు కూడా ఏంటంటే ఎలీషా శిష్యుడికి ఏమీ కనిపించదు, కానీ ప్రభు ఈయన ఆత్మీయ నేత్రాలు విప్పమంటేనే ఆత్మీయ నేత్రాలు ఆయనకు దేవుడు విప్పంగానే చుట్టూరు ఆయనకు ఏంటి ఒక పెద్ద సేన కనిపిస్తుంది. ఆ చారియట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఏంటి గుర్రపు రౌతులు కనిపిస్తాయి ఆయనకు. ఎలీషా యొక్క శిష్యులకి ఆ నేత్రాలు దేవుడు ఇప్పుతాడు. మనకి పునరుద్ధాన శరీరం అయ్యాక కూడా ఆ నేత్రాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అందుకు లాజరస్ కూడా, ధనవంతుడు లాజర్ చనిపోయిన వెంటనే లాజర్ని ఒకసారి పంపి ఉంటాడు ఆయన. యాక్చువల్గా అయితే ఆయన ఆత్మ వెళ్ళింది అక్కడికి, శరీరం ఏమో ఇక్కడ భూలోకంలో ఉంది. కానీ ఎలా కనుక్కున్నాడంటే ఆ స్పిరిచువల్ ఐస్ అనేవి మనకి దేవుడు కనుక్కుంటాం. ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మోషే ఎక్కడున్నాడు, ఎలీజా ఎక్కడున్నాడు, అవసరమే లేదు. పరలోకానికి వెళ్ళంగానే హలో మోషే, హలో ఇస్సాకు, హలో యాకోబ్, ఈజీగా కనుక్కుంటాం వెళ్ళి మనము. అందుకు అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్తో మీరు కూర్చుంటారంటే ఏంటి నాకు తెలుస్తుంది. ఓహో అబ్రహాం నువ్వే నా ఏమంటారు విశ్వాసులకు తండ్రి, రూతమ్మ నువ్వా. ఆ తర్వాత ఎవరెవరైతే పరలోకంలో ఉంటారో భక్తులు, సాలమోన్ కానీ దావీదు రాజు కానీ అందరు కనిపిస్తారు మనకు. అందరినీ మనము రికగ్నైజ్ చేస్తాము. ఇంకా పెద్ద పెద్ద దైవజనులు కూడా మనం చూసి ఉన్నాము. జాన్ వెస్లీ కానీ నేను చూడలేదు, చార్ల్స్ వెస్లీని చూడలేదు, కానీ నేను వెళ్ళంగానే కనుక్కుంటాను ఆయన. అది ఎందుకు వాక్యం కూడా మనకు అదే చెప్తుంది. నేను ఏది బయట నుంచి బోధించట్లేదు. వాక్యంలో కూడా పేతురు కూడా ఎలా కనుక్కున్నారు ఆయన? బికాస్ ఆఫ్ గాడ్ గివెన్ దట్ స్పిరిచువల్ ఐస్. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో కీ పాయింట్ మనకి మార్కు సువార్త చదివేటప్పుడు సిజేరా ఫిలిప్పీలో ఇది అడిగారు. తర్వాత హెర్మోన్ కొండకు తీసుకెళ్లారు. హెర్మోన్ కొండలో ఆయన ఏమయ్యారు? రూపాంతరం అయ్యారు. రూపాంతరం అయిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఆయన యెరూషలేంకి బయలుదేరతారు. ఎక్కడి నుంచి ఏంటి? యెరూషలేంకి బయలుదేరతారు అనమాట. ఇప్పుడు మనము ఇజ్రాయెల్ వెళ్దాం ఇప్పుడు కాసేపు. మీ బెల్స్ని ఫాస్టన్ చేసుకోండి. లెట్ us go to ఇజ్రాయెల్. దీన్నే నేను మ్యాప్లో మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయెల్ పట్టణంలో మనకు సువార్త ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే యోర్దాన్ నది నుంచి ప్రారంభమైంది. ఇది జోర్డన్, రివర్ జోర్డన్. రెడ్డింగ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్తారు? గలీలియాకి వెళ్తారు. గలీలియాకి వెళ్తారు. ఇక్కడ మనకున్న పట్టణాలు ఏంటి అంటే క్యాబెర్నహూమ్, తర్వాత కొరాజీన్, తర్వాత బెత్సైదా. క్యాబెర్నహూము, కొరాజీను, బెత్సైదా. మనకు గన్నేసరత్ సరస్సు కూడా ఒకటి ఉంటుంది, మీరు గమనించారు లేదో. సేనా దయ్యం పట్టిన వాడు ఉంటాడు అక్కడే కదా. ఒక దయ్యం, సేనా దయ్యం పట్టిన ఒక వ్యక్తిని చూస్తాడు యేసుక్రీస్తు ప్రభు, అదే చూసి స్వస్థపరుస్తాడు కదా. గన్నేర అంతా ఇక్కడే జరిగింది పరిచర్య అంతా అది. సో యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకున్నారు ఆయన. ఈ యోర్దాన్ పక్కనే మనకేముంటుందంటే సాలీం అనే నది కూడా ఉంటుంది ఇక్కడ ఈ దగ్గరలోనే. యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో మనకి ఉంటుందన్నమాట. అక్కడ నీళ్లు విస్తారంగా ఉండడం వల్ల సాలీం అనే ప్రదేశంలో బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇచ్చేవాడని ఉంటుంది. అది ఇక్కడే ఈ యోర్దాన్ నది ప్రాంతం దగ్గరలోనే అది. ఈ యోర్దాన్ అనేది ఏంటంటే మనకి ప్రపంచంలో గల బాటం అంటే లీస్ట్ అంటే లోతట్టు ఏరియా ఏదంటే ప్రపంచానికి యోర్దాన్ నది. అంటే బాటమ్ ఆఫ్ ద ఎర్త్ అంటారు దీన్ని. వాట్ ఈస్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్త్ అంటే రివర్ జోర్డాన్. అక్కడి నుంచి మనకి సువార్త ప్రారంభమైంది. అక్కడి నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. సో గలీలియాకి వెళ్ళారు. తర్వాత సో క్యాపెర్నహూమ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ఇక్కడి నుంచి సిజేరియా ఫిలిప్పీకి వెళ్తారు.
సిజేరియా ఫిలిప్పి. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, వాటర్ షెడ్ మూమెంట్ అనేది జరిగిందా మనకి. వాటర్ షెడ్ మూమెంట్ టర్నింగ్ పాయింట్ ఇక్కడి నుంచే మన కథ. అంటే సినిమాకు ట్విస్ట్ రాదంటాం చూడండి మనం ఎప్పుడైనా, ఏదైనా ట్విస్ట్ ఉంటే అప్పటి వరకు సాఫీగా వెళ్తుంది స్టోరీ. ఒక్కసారిగా ఎక్స్పెక్ట్ చేయనిది ఏదైనా జరిగింది అనుకోండి, ట్విస్ట్ అంటారు దాన్ని, టర్నింగ్ పాయింట్ అంటారు ఆ సినిమాకి. ఆ ఒక్క సీను చాలు, ఆ ఫలానా సీరియల్ కానీ ఫలానా మూవీ కానీ ఫలానా నావెల్ కానీ అంటాము. సో 2006లో కూడా ఒక మూవీ కూడా మనకు రిలీజ్ అయింది, మహేష్ బాబుది. మీరు గమనించి, అంటే మీరు చూసారో లేదో, నేను ఆ టైంలో చూసినప్పుడు సాఫీగా జరుగుతాడు ఆ సినిమా. ఒక్కసారిగా హీరో పోలీస్ ఆఫీసర్ అని తెలియగానే టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఈ సువార్తకు టర్నింగ్ పాయింట్ ఏంటంటే వాటర్ షెడ్ మూమెంట్ అంటారు దాన్ని. సో అది ఈ సిజేరియా ఫిలిప్పీలో జరుగుతుంది. ఎందుకు, ఇక్కడ శిష్యులు యేసు ఎవరో చెప్పారు, ఇక్కడ తెలుసుకున్నారు వాళ్ళు. యేసు నువ్వు దేవుని పరిశుద్ధుడైన క్రీస్తువి అని చెప్పారు సిజేరియా ఫిలిప్పీలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను శ్రమ పడబోతున్నాను, శాస్త్రుల చేతికి పరిశీలన చేతికి అప్పగింపబడతాను, చనిపోబోతాను, 3 దినాలు లేస్తానని అక్కడి నుంచి ఆయన ప్రకటించడం స్టార్ట్ చేస్తాడు. అంతవరకు ఆయన చెప్పలేదు. సో తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు ఆయన అంటే హెర్మోన్ కొండకి వెళ్తారు. హెర్మోన్ కొండలో ఏం జరిగింది, మనకి రూపాంతరం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మ్యాప్ ఇలాగే మాకు కింది నుంచి పైకి వెళ్తూ ఉంటారు అనమాట. సో హెర్మోన్ ఫిజికల్ ఇప్పటికీ ఇదే మ్యాప్ ఇజ్రాయెల్లో. దీని లేటెస్ట్ మ్యాప్ చూసి చెప్తున్నాను మీకు ఇజ్రాయెల్. సో తర్వాత 10వ అధ్యాయం ఎలా ఉంటుందంటే ఆయన కిందికి దిగుతాడని చెప్పాం కదా, అంటే ఒకసారి హెర్మోన్కి వెళ్ళిపోయారు. అంటే మన భాషలో అంటే కాశ్మీర్, హిమాలయ కొండలకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావాలి కదా, ఢిల్లీకి రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ సిటీకి రావాలంటే. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ ఏంటి, జెరూసలేం. సో జెరూసలేంకి ఆయన రావాలి. సెల్లోమరం ఎక్కడ పొందాలైనా జెరూసలేంకి రావాలి. సో ఆయన ఈ దారి రాలేదు. ఇప్పుడు ఏ దారి వస్తారంటే ఇక్కడ మనకి పెరియా అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఇదేంటి, యోర్దాన్ అవతల. ఇది యోర్దాన్ నది, యోర్దాన్ యూతలంతా ఒక పట్టణం. ఇదంతా యోర్దాన్ అవతల. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు రోడ్డుకి అవతల రోడ్డుకి యువతలు అంటాం కదా మనం చెప్పాలంటే. మీ ఇల్లు ఎక్కడంటే రోడ్డుకి యువతల, రోడ్డుకి అవతల, రోడ్డుకి అవతల. ఇప్పుడు యోర్దానికి అవతల నుంచి ఆయన యెరూషలేంకి వస్తారు. ఇది యోర్దాన్ నది. ఈ యోర్దాన్ లోపలంతా ఇజ్రాయెల్ పట్టణం ఉంటుంది. ఇక్కడంతా ఇజ్రాయెల్ పట్టణం ఉంటుంది. సో యోర్దాన్ అవతల అంటే ఇటుపక్క నుంచి ఆయన దిగుతారు. దిగి ఇక్కడ మనకి పెరియా అనే ఒక ఊరు ఉంటుంది అనమాట. సో దాని నుంచి ఆయనకు దాని గుండా వచ్చి ఆయన ఎక్కడికి వెళ్తారంటే జెరూసలేంకి వెళ్తారు. సో ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు ఒకసారి 10వ అధ్యాయంలో ఫస్ట్ వచనం చదువుతారా. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, యోర్దాన్ అవతల అనే వర్డ్ ఎక్కడ రా, ఇంగ్లీష్లో ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు. ఫస్ట్ వర్స్ 10th చాప్టర్లో. ఏముంది, ఫర్దర్ సైడ్ ఆఫ్ ద జోర్డన్. సో అద్దరి అనే దానికి తెలుగులో మీనింగ్ ఫర్దర్ సైడ్. ఇంగ్లీష్లో ఇప్పుడు నేను చూసి, సో ఫర్దర్ సైడ్ అంటే యోర్దానికి యువతల నుంచి అయినా అవతల. అద్దరి అంటే మీనింగ్ అంటే గ్రాంధిక తెలుగు. అద్దరి అంటే అర్థం ఏంటి, అవతల. సో యోర్దానికి అవతల. సో యోర్దానికి అవతల నుంచి అంటే ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యారు. ఆయన ప్రయాణమవుతూ పెరియా దేశం నుంచి ఈయన యెరూషలేంకి వచ్చారనమాట. సో ఇక్కడ మీకు ఇటుపక్క ఏమేమి ఉంటాయి, డెకాపోలిస్ అనే ఊరు కూడా ఉంటుంది. అంటే గ్రీకు సిటీస్ ఇవన్నీ. అంటే 10 డెకా అంటే 10 గ్రీకు సిటీస్ ఉంటాయి ఇందులో.
10 గ్రీకు సిటీస్ ఉంటాయి ఇందులో. సో అవన్నీ వాటి గుండా ఆయన వస్తాడనమాట అక్కడికి. సో మనకి ఇది పెరియా నుంచి కింద మనకి జెరూసలేం ఇక్కడ ఉంటుంది, కింద డెడ్ సీ ఉంటుంది. డెడ్ సీ అంటే మృత్యు సముద్రం, లాస్ట్లో డెడ్ సీ ఉంటుంది అనమాట. సో డెడ్ సీ పైన మనకి ఇక్కడ యెరూషలేం ఉంటుంది. సో యెరూషలేంకి వచ్చి ఆయన శిలువ మరణం పొందారు. ఇది మామూలుగా మన గ్రాఫ్ చూసుకుంటే సో యోర్దాన్ నదిలో ఆయన ప్రారంభం చేశారు. యోర్దాన్ నుంచి గ్యాలిలీకి వచ్చారు. సో గ్యాలిలీ నుంచి గ్యాలిలీలో ఇక్కడ పరిచయం చేశారు అనంతా, క్యాపెర్నహూము, తర్వాత నాజరేతు. ఇంకా ఒక సందర్భంలో ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి తూరు సీదోను కూడా వెళ్తారు. ఈ సైడ్ ఉంటుంది టైర్ అండ్ సీడోన్. సీరోఫెనీషియన్ ఉమెన్ అంటే ఒక ఆవిడ వచ్చి నా కూతురికి బాగాలేదయ్యా నువ్వు స్వస్థపరచు అంటే, నేను పిల్లల రొట్టె ముక్కలు తీసుకొచ్చి నేను కుక్కలకి వేయలేను కదా అంటే, కుక్క పిల్లలు కూడా చూసుకుంటాయి కదా రొట్టెల కొరకు అంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటాడు. అది ఎక్కడంటే ఇక్కడ టైరు సీదోన్ దగ్గర ఇది. సో ఇక్కడికి వెళ్ళి ఆయన మళ్ళీ ఈ గలీలే ప్రాంతానికి వచ్చి సిజేరియా ఫిలిప్పీకి వెళ్తాం. సో ఒక్కసారిగా అది తెలుసుకున్న తర్వాత మొత్తం కిందికే ఉంటుంది మొత్తం, అంటే డౌన్ 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 అంటే యెరూషలేంకి వెళ్ళాలి. ఎందుకు ఆయన యెరూషలేంకి వెళ్ళాలని మనసు పుట్టి అనే మాట కూడా మనకు కొన్ని సువార్తల్లో మీరు చదవచ్చు. ఎప్పుడైతే వీళ్ళు క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత అక్కడి నుంచి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం గురించి ప్రకటిస్తారు. ఇంక నేను యెరూషలేంకి వెళ్ళి శిలువ మరణం పొందబోతున్నాను కూడా అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తారనమాట ఇదంతా ఏరియాలో. సో ఇది జాగ్రఫికల్ స్ట్రక్చర్ మార్కు సువార్తది. అర్థమైందా? సో ఇది డెడ్ సీ కింద ఉంటుంది మృత్యు సముద్రము. సో డెడ్ సీకి ఉన్న ప్రాముఖ్యత అంటే డెడ్ సీ దగ్గర కుమ్రాన్ QUMRAN అని కుమ్రాన్ అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ 1000 సంవత్సరాల ముందు అంటే క్రీస్తు రాకముందు ఐజయా చుట్టలు దొరికాయి వాళ్ళకి. ఐజయా గ్రంథం ఉంటుంది మనకి, ఐజయా ప్రవచన గ్రంథం చుట్టలు దొరికాయి. అదే సమయంలో 1948లో ఈ ఐజయా బుక్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఒక బైబిల్ తయారు చేస్తున్నారు ఐజయా పుస్తకాన్ని. కరెక్ట్గా ట్రాన్స్లేషన్ టైంలోనే ఈ కొమ్రాన్, ఈ డెడ్ సీ స్క్రాల్స్ అని ఉంటుంది, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, డెడ్ సీ స్క్రాల్స్ కొమ్రాన్ అనే ప్రదేశంలో ఆ చుట్టలు దొరికాయి. వెంటనే ఆ ప్రింటింగ్ని ఆపి దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్లేట్ చేశారు ఈ గ్రంథాన్ని. అదేంటి క్రీస్తు రాకముందు ఉన్న చుట్టలు. దాంట్లో కూడా 53వ అధ్యాయం ఉంది. ఏది యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మరణం పొందుతారు. మనం లెండన్ సీజన్లో చదువుతాం ఎక్కువ. యెషయా గ్రంథంలో నుంచి 53వ అధ్యాయం, తనకు స్వరూపం లేదు, నా దోషం నీతో నలగొట్టబడ్డాడు, అవన్నీ రాశారు. సో అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఈ ప్రవచనాలు చెప్పారు, వీళ్ళు క్రైస్తవులు దాన్ని మార్చలేదు అని ఒక వాళ్ళకు ప్రూఫ్ దొరికింది 1948 నుంచి. సో అది ఇంపార్టెంట్ డెడ్ సీ దానికి. సో ఇది యెరూషలేము. సో ఇక్కడికి వచ్చి ఆయన శిలువ మరణం పొందారు. సో యోర్దాన్ అవతల నుంచి ఇది పెరియా అనేది ఏంటంటే ఇప్పుడు గలిలీ అంటే మనకి ఎలానో పెరియా అనేది కూడా ఒక ఊరు అంటే ఒక ప్రాంతం, అది ఒక రీజియన్. రాయలసీమ ఒక రీజియన్ కదా మనకి. సో గలిలీ అన్న కూడా ఒక రీజన్ అది. యెరూషలేంలో యూదయ అనేది కూడా ఒక రీజన్, యూదయాలో యెరూషలేం ఉంటుంది. అదేవిధంగా పెరియా అనేది కూడా ఒక రీజన్, అంతే ఒక ఒక ప్రాంతం అన్నమాట అది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ మార్కు సువార్త మనకు అసలు ఎందుకు రాశారు అనేది మనము చూద్దాం కొన్ని నిమిషాలు. ఇది అర్థమైంది అనుకుంటా కదా. సో వాట్ మార్క్ వాల్యూస్ టు అస్. ఇప్పుడు మనం ఏ బైబిల్ స్టడీ అయినా కానీ ఏ బుక్ అయినా మనం ఎందుకు చదవాలంటే చరిత్రలో ఇది ఎందుకు రాశారు, దేవుడు ఎందుకు ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మనకిస్తున్నారు. చరిత్రలో హిస్టారికల్, ఎగ్జిస్టెన్షియల్. హిస్టారికల్గా ఎందుకు రాశారు దానికి రాయడం దానికి అవసరం ఏముంది, ఇప్పుడు దేవుడు మనకి ఈ పుస్తకాన్ని మనకెందుకు ఇస్తున్నారు అనేది మనము చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పుస్తకంలో మనం గమనిస్తే ఇంకా మనం ఏం చూసాము, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ ఏం చేశారో దేవుడు మనకి రాయించారు. తర్వాత ఆయన గురించి ఆయన గ్రాడ్యువల్గా చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా రాగానే నేనే దేవుని కుమారుని అని చెప్పలేదు. చెప్పాడా? చెప్పలేదు. పైగా చెప్పనీలేదు చాలా మందిని. చెప్పొద్దని మనకి చాలాసార్లు రికార్డ్ చేశారు. ఒకసారి ఆ వర్సెస్ చదువుతారా, ఒకసారి 1:25 చదువుతారా. ఆయన యొక్క ఐడెంటిటీని, ఆయన యొక్క ఏమంటారు ఔన్నత్యంగా అనేసి ఆయన
ఆయన మరుగు చేసుకున్నారు ఫస్ట్లో. ఒకసారి 1వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? అందుకు యేసు ఆ, ఊరకుండుము, ఉమ్, వానిని విడిచిపొమ్మని దాన్ని గద్దింపక ఆ, ఆ అపవిత్రాత్మ వానిని ఆ, విడవలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. ఉమ్, అందరూ విస్మయం ఉంది. ఉమ్. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారంతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. సారీ, తెలుగులో 24లో ఒకటి ఉంటుంది చూడండి. నజరేయుడగు యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపజేయటకు వచ్చితవా? నీవెవడో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండుము అన్నాడు. అంటే చెప్పాకు. పేతురు గారు చెప్పింది కూడా అదే కదా, నువ్వు దేవుని పరిశుద్ధుడిగా అన్నావు కదా. ఇప్పుడు 200 సంవత్సరాల తర్వాత ఇక్కడ దురాత్మ ఫస్టే కనుక్కున్నాడు, నువ్వెవరో మాకు తెలుసు, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? నోరు మూసుకోమన్నారు, అక్కడ ఊరుకుండమన్నారు. తర్వాత 1వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన ఆ, అనేకులను స్వస్థపరిచి ఆ, అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. ఆ, అవి తన్ను ఎరిగినందున ఆ, ఆయన ఆ. ఆ దయ్యములను మాటనాడనీయలేదు. దయ్యములను మాటనాడనీయలేదు. ఎవరంట? తానెవరు ఎరుగు అంట, తెలుసు అంట, కానీ మాట్లాడలేదు. అది ఈ మార్కు సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తుకు ఐడెంటిటీని సీక్రెట్ చేసుకోవాలనుకుంటున్నాం, అంటే చెప్పకూడదు, తెలియకూడదు. నెక్స్ట్ చదువుతారా? 1వ అధ్యాయం 43వ వచనం చదువుతారా? ఇక్కడ ఏమవుతుంది? ఒక లెప్రసీ, ఒక కుష్ఠరోగి అని దేవుడు స్వస్థపరిచి ఎవరికి చెప్పాకంటాడు. ఇక్కడ అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ. స్వస్థపరిచాను కానీ ప్లీజ్ డోంట్ టెల్ అంటారు, అక్కడ ఎవరికి చెప్పాకంటారు. తర్వాత 3వ అధ్యాయం 12వ వచనం తీస్తారా? తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను. నన్ను ప్రసిద్ధి చేయొద్దు బాబు అని ఖండితంగా ఆజ్ఞాపించాడంట. నెక్స్ట్ 5వ అధ్యాయం 43వ వచనం చూస్తారా? ఇక్కడ ఏంటి అంటే లాజరస్ జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, గట్టిగా అంటే నీ కూతురు లేచింది, ఎవ్వడికి చెప్పాకంటాడు. ఇంకా అదర్ ఇండికేషన్స్ చూద్దాం. 7:24 చదువుతారా? ఇంకా ఈ మార్క్స్ వార్తలో ఇలా ఉంటాయో. గనుక ఆమె వెళ్ళి 7:24 ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండవలని కోరని గాని, ఎవరికి తెలియకుండేవనని కోరని గాని ఆయన మరుగై ఉండలేకపోయాడు. ఆమె ఎంతో సీక్రెట్ గా వెళ్తున్నా కూడా అవ్వట్లేదంట. ఇంకా చదవండి, 7:36 చదవండి. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. పాపం ఒకరిని స్వస్థపరుస్తాడు, చెవులు లేకుంటే చెవిటోని స్వస్థపరుస్తాడు, కానీ ఏం చెప్తున్నాడు? ఎవరికి చెప్పాకంటున్నారు. ఇంకా 8:26 చదవండి. అప్పుడు యేసు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వారిని పంపివేశాను. 7:8-26 కదా. యేసు నీ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి, ఊరిలోకి ఎందుకు వెళ్ళకూడదంటే వాడు కన్నులు లేవానికి కదా, గుడ్డోడు, సో బ్లైండ్ పర్సన్ అనమాట. స్వస్థపరిచి నువ్వు వెళ్ళాక, ఎందుకు ఊరికి వెళ్తే నీకు ఎట్లొచ్చింది కళ్ళు అంటే యేసు స్వస్థపరిచారని చెప్తారు. సో నెక్స్ట్ 8:30 చదువుతారా? అప్పుడు తన్ను కూర్చుని ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఎవరితోనూ చెప్పాకంటున్నాడు. ఆయన వారికి ఖండితముగా చెప్పాను. ఇది ఎప్పుడు అంటే నువ్వు యేసుక్రీస్తువి అని పేతురు ఒప్పుకుంటాడు ఇక్కడ. దాని తర్వాత వచ్చే వచనం ఇది, ఎవరికి చెప్పాక ప్లీజ్ అంటాడు అక్కడ. మీరు కనుక్కున్న శిష్యులకే ఆయన కొన్ని చెప్పాడు. ఇప్పుడు శిష్యులకే ఆయన ఒక రహస్యాలు చెప్తూ వచ్చాడు, కానీ బయటికి చెప్పాకన్నాడు. నెక్స్ట్ 9:9 చదువుతారా? వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ ఏమైంది? హెర్మోన్ కొండకి వెళ్ళిపోయారు, రూపాంతర కొండకి వెళ్ళిపోయారు. అక్కడ రూపాంతరం చెందాడు, దేవుని కుమారుడు అని తెలిసింది. ఏలియాతో మాట్లాడి, మోషతో మాట్లాడు, ఎవరికి చెప్పాకో. ఎప్పటి వరకు చెప్పాకంటున్నాడు ఇవన్నీ? కీ ఇక్కడే మనకు ఉంది, చదువుతారా? మృతుల నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు. సో యేసుక్రీస్తు ప్రభువారు మృతుల నుండి లేపేంత వరకు ఈయన ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచమన్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరికి చెప్పకుండా మళ్ళీ వీళ్ళు రాస్తారు కదా. ఎందుకు అంటే దాన్నే మెసానిక్ సీక్రెట్ అంటారు. మెసానిక్ సీక్రెట్ అంటే
మెస్సయ్య గురించి ఎవరికి ఆయన తెలియకూడదు. ఎందుకు? ఆయన వచ్చిన కార్యం అనేది నెరవేరదు తెలిస్తే. అందుకు ఆయన అది చాలా గోప్యంగా ఉంచాడు. 9:30 కూడా చదువుతారు ఒకసారి లాస్ట్. వారక్కడ నుండి బయలుదేరి గలీల గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికి తెలియటానికి ఇష్టము లేకపోయాను. ఇక్కడ కూడా ఆయన వెళ్ళేది ఎవరికి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు అంటే ఆయన యొక్క శిలవ మరణము, దీన్ని ఏమంటే మెసాయానిక్ సీక్రెట్ అంటారు. అంటే మెస్సయ్య అంటే దేవుని కుమారుడు వచ్చాడు అని ఎవరికి తెలియకూడదు. ఎందుకు? ఆయన వచ్చిన పని అడ్డంగా అంటే ఇంటరప్షన్ లేకుండా, ఎటువంటి అడ్డుగోల లేకుండా, ఏది అడ్డం లేకుండా ఏమంటారు దాన్ని, ఇంకా మనం చెప్పాలంటే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి, సాఫీగా జరగాలని ఆయన ఇది ఎవరికి చెప్పగలరు. ఒకవేళ తెలిస్తే ఏమైంది అంటే, ఈయన వచ్చిన పర్పస్ ఏంటి అంటే, మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు వచ్చిన పర్పస్ ఏంటి అంటే వ్యక్తిగతంగా నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. వ్యక్తిగతంగా ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు? మాకు రాజ్యం కావాలా, నిన్ను మేము రాజు చేసేస్తాం అనేసి పొలిటికల్ లీడర్ని చేసేస్తారు. మట్టల ఆదివారం రోజు ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళంతా? యేసుక్రీస్తు ప్రభు వారు మట్టల ఆదివారం రోజు యెరూషలేముకి వచ్చినప్పుడు దావీదు కుమారుడా జయము, దావీదు కుమారుడా జయము, దావీదు కుమారుడా జయము అని అంత కేకలు వేసిన వాళ్ళు ఒక్కసారిగా కరెక్ట్గా 4 దినాల తర్వాత సెలవు వేయండి మాకు ఈయనొద్దు, బర్నబా కావాలని ఆయన ఎందుకు కోరుకున్నారు అంటే వాళ్ళకి పొలిటికల్ మెస్సయ్య కావాలి ఆ సమయం. అంటే ఏంటి? రోమా రాజ్యం ద్వారా మేము నలిగిపోతున్నాము, ఈ రోమా రాజ్యం నుంచి మాకు విడుదల ఇవ్వు అనే తత్వమే చూస్తున్నారు. కానీ పాపం నుంచి బయటికి రావాలి, పాపం నుంచి తప్పించబడాలి అనే తత్వం లేదు. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు అది గోప్యంగా ఉంచారు. కాబట్టి ఈరోజు మనమందరం అన్యులమైన మనమందరం రక్షణలో ఉన్నాం. ప్రపంచమంతా సువార్త ఎందుకు ప్రకటింపబడిందంటే ఆ దినాన ఆయన గోప్యంగా ఉంచుకున్నాడు కాబట్టి, ఆ మాట ఆ సీక్రెట్గా తను కంట్రోల్ చేసుకున్నాడు కాబట్టి మనకి ఆయన యొక్క వచ్చిన పర్పస్ ఏంటి అంటే అది సజావుగా సాగింది. అందుకు ఆయన ఎవరికి చెప్పద్దు. ఈ రూపాంతరం చెందారు కదా, ఓ మెలోడ్రామాటిక్ మీరు ఈవెంట్ అంటే తెల్లగా అయిపోవడము, మోషే ఏలియాతో మాట్లాడడము, దేవుడు ఒక శబ్దం రావడము, ఈయన నా ప్రియ కుమారుడు అని వినడము, ఇవన్నీ మీరు విన్నారు కదా, ఎవరితో చెప్పొద్దు. ఎప్పుడు చెప్తారు? నేను మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పండి. అందుకు పేతురు ఆయన 2వ పత్రికలో దాని గురించి రాశారు. 2వ పత్రిక పేతురు చదువుతారు ఒకసారి. ఆ పరిశుద్ధ పట్టణం గురించి, ఆ పర్వతం గురించి ఆయన రాస్తారు. 1వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? ఆయన మహత్యమును మేము కన్నురాలా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహత్యము కన్నులారా చూచితిమి అంట. ఇంకా ఏం చెప్పారంట అక్కడ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది ఎక్కడ వినిపించింది వీళ్ళకి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఎక్కడ వినిపించింది ఈయనకు అంటే హెర్మోన్ కొండ దగ్గర వినిపించింది. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాకన్నారు. ఎప్పుడు చెప్పమన్నారు? మృతుల నుండి లేచిన తర్వాత చెప్పమన్నారు. సో ఇప్పుడు ఈ పత్రిక రాసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటి? మరణించారు, 3 దినాలు లేచారు, ఆరోహణమయ్యారు, పరిశుద్ధాత్మ దేవుడు పంపించారు. ఇప్పుడు రైట్ ఉంది ఈయనకు చెప్పడానికి. అందుకు ఈయన ఆ పత్రికలో రాస్తున్నాడు, చెప్తున్నాడు వాళ్ళకి. ఇంకా ఏం చెప్పారు చెప్పండి? అనుశబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఆ శబ్దము ఆకాశం నుండి ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఉన్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడు, ఈయన ఆనందిస్తున్నానని ఆ దేవుడు ఒక మహాదివ్య మహిమ నుంచి మాకు తెలిపిన మాట. అది దేవుడు ఆయన ఘనపరిచాడు అని పేతురు గారు రాస్తున్నారు. ఇది తర్వాత ఇది హెర్మోన్ కొండలో జరిగిన, ఆ రూపాంతర కొండ మీద జరిగిన ఎక్స్పీరియన్స్. సో అంతవరకు మెస్సయానిక్ సీక్రెట్ చాలా గోప్యంగా ఉన్నింది. ఎందుకు అంటే ఆయన మినిస్ట్రీని ఆటంకంగా ఉండడానికి. ఎందుకు? మరణం
యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏ తల్లిదండ్రులకు పుట్టాలనుకున్నారో నేను డిసైడ్ అవ్వలేదు, కానీ చూస్ టు బి బార్న్, నేను ఎన్నుకున్నాను ఫలానా తల్లిదండ్రులకి అని ఎవరైనా చెప్పగలుగుతారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. అందుకు ఆయన ఏమన్నారు, నేను వచ్చి తిని అని ఉంటాను, నేను పుట్టానని ఎక్కడ చెప్పరు ఆయన. నేనేమంటాను, నేను ఫలానా ఊర్లో నేను పుట్టాను అంటాను, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు, నేను వచ్చి తిని అంటాను. ఇక్కడ మీరు గమనించండి క్లియర్గా, సార్ బైబిల్ చదివేటప్పుడు ఎక్కడే కానీ నేను ఫలానా వాళ్ళకి పుట్టానని ఉండదు. నేను ఇందు నిమిత్తమే నేను వచ్చాను, నేను నశించేదాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను, తర్వాత సమాధానం ప్రకటించడానికి నేను వచ్చాను అంటే వచ్చానని అంటారు ఆయన. ఎందుకు ఆయన వచ్చింది చాలా సీక్రెట్గా చెప్పాలి. ఒకవేళ ఆయన దేవుని కుమారుడు అని తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఏం చేస్తారు, వెంటనే పొలిటికల్ మెసేజ్ చేస్తారు, ఇది ఇజ్రాయెల్కి రాజు చేస్తారు. అందుకు పాపము యోహాను సువార్తలో మనకి రికార్డ్ చేశారు. అది 5,000 మందికి ఒకసారి భోజనం పెట్టంగానే ఆయన రాజు చేయాలని అందరూ అనుకున్నప్పుడు ఆయన పారిపోయాడు అడవుల్లోకి. యోహాను సువార్తలో ఉంటుంది మనకు అది. సో మట్టల ఆదివారం రోజు ఈవినింగ్ దీని గురించి నేను షేర్ చేసుకున్నాను ఒకసారి, పొలిటికల్ మెసేజ్ గురించి. అంటే ఎందుకు వాళ్ళు ఆయన సిలువ వేశారు 4 దినాల తర్వాత, అంతగా ఆయన్ను జయము అన్న యూదులే ఎందుకు సిలువ వేశారంటే ఆయన కేవలం వాళ్ళు దేని కొరకు చూస్తున్నారు, ఆ రోమరాజ్యం నుంచి విడుదల కొరకు చూస్తున్నారు, కానీ వాళ్ళ పాపం గురించి విడుదల చూడట్లేదు. అన్యులు కూడా రక్షణ పొందాలి, అన్యులు కూడా దేవుని యొక్క స్వాస్థ్యంలోకి రావాలి, అన్యులు కూడా అబ్రహాం యొక్క ఆశీర్వాదంలోకి రావాలి అని చూడట్లేదు వాళ్ళు. అది యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆ విషయాన్ని ఆయన అకంప్లిష్ చేయడానికి మనకి చాలా గోప్యంగా ఉంచారు ఆయన ఇన్ఫర్మేషన్ని. సో దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. సో మీకు ఏమన్నా క్వశ్చన్స్